ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ స్టేట్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీగా నిలవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆకాంక్షించారు. ఒంగోలుకి సమీపంలో ఏడుగుండ్లపాడులో శ్రీ హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరెంట్ల రవికుమార్ స్థాపించిన మహిళా ఇంజనీరింగ్ కాలేజీని సహచార మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో కలిసి మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ రవికుమార్ ఒక చిన్న కోచింగ్ సెంటర్ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ మహిళా ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించారని అభినందించారు. పేద విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కాలేజీలో సీట్లు ఇప్పించాలని మేము రికమెండ్ చేసే స్థాయికి ఈ కాలేజీ ఎదగాలంటూ ఆకాంక్షించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ శ్రీ హర్షిణి విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీ స్థాయికి ఎదగడం పట్ల అభినందించారు. గోరెంట్ల రవికుమార్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించి మహిళా విద్యను ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. మధ్యలో చదువు మానేసిన విద్యార్థులను హర్షిణి విద్యా సంస్థలో చేర్చుకుని వారు చదువు కొనసాగించేలా చూస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా విద్యకు పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలను రాష్ట్రానికి రప్పించి ఇక్కడ విద్యార్థులకు మంచి ఉన్నత విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ 1995లో కోచింగ్ సెంటర్ ప్రారంభించిన గోరెంట్ల రవికుమార్ ఎంతో కష్టపడి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ స్థాయికి ఎదిగారంటూ తెలిపారు. రవికుమార్ నిరంతరం కష్టపడుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారంటూ అభినందించారు. ప్రస్తుతం ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటూ తెలిపారు. ఒంటరిగా విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ కాలేజీ మంచి పాపులర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జిల్లాకు అదృష్టంగా పేర్కొన్నారు. జిల్లాకు చెందిన బాలికలు ఉన్నత విద్యకు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని ఇక నుండి శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ వారికి అందుబాటులో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గోరెంట్ల రవికుమార్ మంచి విద్యావేత్తని, విద్యార్థుల జీవితాలు ఖచ్చితంగా వెలుగులు నింపుతారని ఆకాంక్షించారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ గోరెంట్ల రవికుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారని కొనియాడారు. పేద విద్యార్థులకు విద్యను అందించడంలో ఆయన ముందుంటారని తెలిపారు. కొండేపు నియోజకవర్గం నుండి పేద విద్యార్థులను ఇక్కడికి పంపిస్తే వారికి విద్యా అవకాశాలు కల్పించారంటూ గుర్తు చేశారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నొగసన బాలాజీ మాట్లాడుతూ హర్షిణి విద్యా సంస్థలకు మంచి పేరు ఉందని, ఇక్కడ చదువుకునే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా ఇంజనీరింగ్ కాలేజీ కూడా మంచి పేరు సాధించి ఎక్కువ క్యాంపస్ సెలక్షన్స్ జరిగేలా చూడాలన్నారు. శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కళాశాల జిల్లాకు తలమానికం కావాలంటూ ఆకాంక్షించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ శ్రీ హర్షిణి విద్యా సంస్థలు నమ్మకానికి మారుపేరుగా నిలిచాయన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఇక్కడ విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నారంటూ తెలిపారు. ఆడపిల్లలపై నమ్మకంతో మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేశారని, ఇక్కడ విద్యార్థులను చక్కగా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలంటూ ఆకాంక్షించారు. అంతకుముందు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాలేజీ ప్రాంగణాన్ని సందర్శించి శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరెంట్ల రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ బ్రోచర్ను అతిథులందరూ కలిసి ఆవిష్కరించారు. హర్షిణి విద్యా సంస్థ వాళ్ళ ఉమెన్స్ కాలేజ్ పెట్టడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ముందుగా రవి గారికి. రవి మా ఊరు పక్క ఊరే, చింతపల్లిపాడు. దాదాపు 95 నుంచి కోచింగ్ సెంటర్ పెట్టి తర్వాత అంచెలంచెలకు ఎదిగి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే స్థాయికి వచ్చాడు. ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ మందికి విద్యలో ప్రవీణ్యం చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇంకా మన ప్రాంతంలో కూడా ఇందాక చెప్పినట్టు మన స్వామి గారి సత్య గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇందాక ఏదన్నా సరే చిన్న ఫోన్ చేసినా సరే వీళ్ళకి కొద్ది పేద విద్యార్థులు ఏదైనా సహాయం చేయాలని ఇమీడియట్గా పంపించమని చెప్పే వ్యక్తి మన రవి. నువ్వు సంపాదించే దాంట్లో 10 మంది బాగా చదువుకునే వాళ్ళకు కూడా 10 మందికి హెల్ప్ చేయి. ఈ కాలేజీ ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగిద్దని చెప్పి కూడా మరొకసారి మనసారా కోరుకుంటూ, ఈ కాలేజీకి మేము కూడా ఈ రాష్ట్రంలో హైదరాబాదు వాటి పక్క ఏ విధంగా అయితే రికమెండేషన్ తోటి లెటర్ పంపిస్తామో నీ కాలేజీ కూడా ఇలా సిపిఐని మేము లెటర్ రాసి నీకు పంపించే స్థాయికి కాలేజీ ఎదగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంజనీరింగ్ కాలేజీలకి అడుగు పెట్టడం గొప్ప సుపరిణామం. అవి కూడాను మహిళా ఇంజనీరింగ్ కాలేజీ మన జిల్లాలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ అనుకుంటాను. ఇది ఈ కాలేజీ ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. వారికి యాజమాన్యంలో ఉన్నటువంటి సిబ్బందికి విద్యార్థి విద్యార్థులందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చేస్తాను. ఎందుకంటే ఈ విద్యా సంస్థ ద్వారా మరింత బాలికా విద్యను ప్రోత్సహిస్తూ మహిళల ఉన్నత శిఖరాలకి ఎదిగేదానికి తన తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. దానిలో భాగమే ఈ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయటం. రవికుమార్ గారు జూనియర్ కాలేజెస్, హై స్కూల్స్ నడుపుతున్నారు.
వారి యొక్క చారిటీ కూడా మనకి మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు పిల్లలు చదువుమని చదువుకుంటాం అంటే ముఖ్యమంత్రి గారు చెప్పగానే ఆ పిల్లల్ని చదివిస్తామని ముందుకు వచ్చి చదువుమాన్న పిల్లలకి విద్యను వాళ్ళకి చదివి ప్రయోజనం చేసే విధంగా వారు ముందుకు వచ్చారు. ఇదే కాకుండా చాలా మందికి ఫీజుల సేవ కూడాను వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో కాలేజీలు పెట్టడానికి భయపడేటువంటి పరిస్థితి, చాలా మంది ఫీజు రియంబర్స్మెంట్ పెట్టే పరిస్థితి. అయినప్పటికీ కూడాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం పోయిన విద్యా సంవత్సరం 24-25లో ఎస్సీ ఎస్టీలకు అయితే పూర్తి స్థాయి ఫీజులు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడాను దాదాపుగా 70% ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది. మిగిలిన కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవటం, మమ్మల్ని అందరినీ కూడా వేదిక మీద ఉండే అందరినీ కూడా ఈరోజు పిలిచారు. కాకపోతే రవి గారు ఆ రోజు 12వ తారీఖు పెట్టుకుంటామంటే సరే మంచి రోజు పెట్టండి అట్లానే అనుకున్నాం. తర్వాత డిఆర్సీ మీటింగ్ ఉంటాం, తర్వాత అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా కలెక్టరేట్లో మీటింగ్ ఉండటం వల్ల అంతా కొంచెం హడావిడి అయింది. అయినా కూడా ఈరోజు అందరం కూడా కలిసి హర్షిని మన రవి గారు ముందుకెళ్ళాలి, బాగా ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అందరం కూడా రావటం కూడా జరిగింది. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు 1995లో ఆయన ఒక ఐఓఎం కోచింగ్ సెంటర్ తోటి ప్రారంభించి ఆ తర్వాత 2003లో డిగ్రీ కాలేజీ, 2004లో ఇంటర్మీడియట్ కాలేజీ, దగ్గర 30 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉండి ఆయనకంటూ ఒక ప్రత్యేకతగా ఈరోజు మన జిల్లాలో తెచ్చుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎప్పుడూ నిరంతరం కూడా కష్టం చేస్తూ మంచి ఇన్స్టిట్యూషన్ అనే ఒక పేరు తెచ్చుకొని ఎన్నో కుటుంబాలు ఎంతోమంది కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే వాళ్ళని కూడా మనం చూసాం. అట్లా ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరు రావాలంటే దాని భవిష్యత్తులో కూడా ఇదివరకు ఏ విధంగా వాళ్ళు కోచింగ్ ఇచ్చారు ఇవన్నీ కూడా చూసే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వ్యవస్థలో ఈరోజు బాగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ప్రత్యేకించి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఒక్కళ్ళే పోయి ఈరోజు అదర్ కంట్రీస్లో కూడా చదువుతూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్క రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ మన చైర్మన్ టూరిజం స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో హర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంపస్ మీ అందరికీ తెలుసు, హైవే మీద ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది. రాబోయే కాలంలో ఈ కాలేజ్ చాలా పాపులర్ అవుతుంది. ఇట్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ఒంగోలు డిస్ట్రిక్ట్ అండ్ మోరోవర్ వన్ ఆఫ్ ద బెటర్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ అని నేను భావిస్తూ ఉన్నాను. అందుకని హర్షిని కాలేజ్ రవి గారికి, వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రాంతంలో ఒక మహిళా ఉమెన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం మన జిల్లాకు ఒక మంచి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన బాలికలందరూ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండేది. అటువంటిది ఈరోజు మన జిల్లాలోనే, మన జిల్లా హెడ్ క్వార్టర్ పరిసర ప్రాంతాల్లోనే ఈ కాలేజీ రావడం మన అందరికి కూడా ఒక రకంగా మన ప్రాంత ప్రజలకు అదృష్టంగా భావించాలి. రెండవది, రవికుమార్ ఈ కాలేజ్ కరెస్పాండెంట్ చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారు మంచి విద్యావేత్తగా, ఈ ప్రాంతానికి సుపరిచితుడిగా, కాలేజీలు రన్ చేసినటువంటి అనుభవశాలిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బ్రహ్మాండంగా రన్ చేయగలడనే నమ్మకం మా అందరిలో ఉంది. తప్పకుండా ఈ కాలేజ్ సక్సెస్ఫుల్ గా ముందుకు రన్ కావాలని, మన విద్యార్థుల జీవితాలు వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మన ఒంగోలులో హర్షిని కాలేజ్ వాళ్ళు కొత్తగా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం, అలాగే మన గొర్రెంట్ల రవి గారు అంచెలంచెలుగా ఎంతో కష్టపడి ఒక చాలా మందికి పేద విద్యార్థులకు కూడా సేవ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్లో మేము ఏది రికమెండ్ చేసినా
ఎందుకన్నా పంపిండి మేము చూసుకుంటాననే ఒక మంచి మనసుతోటి చాలామంది మా నియోజకవర్గం కొండేపులో చాలామందికి కూడా ఫ్రీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి ఆ భగవంతుడు ఇంకా అంతా బాగా జరగాలని, ఆయన ఏ రంగంలో రాణించాలన్నా అన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవికుమార్ గారికి మరొక్కసారి విష్ బెస్ట్ ఆఫ్ లక్ సార్. శ్రీహర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీ పర్టికులర్ ఫర్ విమెన్ మంచి ఇన్స్టిట్యూట్గా పేరుంది. హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ గారు. మరి మన విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా జిల్లాలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీగా రూపుదిద్దుకోవాలని, మంచి అట్మాస్ఫియర్, మంచి బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉంది. విద్యార్థులు కూడా గతంలో కూడా డిగ్రీ కాలేజ్ నుంచి కూడా మంచి అవుట్కమ్, మంచి రిజల్ట్ ఉన్నటువంటి విద్యా సంస్థ, ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి మన శ్రీహర్షిని విద్యా సంస్థలు ప్రత్యేకంగా ఈరోజు మరలా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావటం చాలా సంతోషదాయకం. మరి కాలేజీ బాగా అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండి మంచి క్యాంపస్ సెలక్షన్స్లో ఉండి అందరు విద్యార్థులు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో తలమానికంగా ఉండే విధంగా ఈ విద్యా సంస్థ తయారుగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా. కొత్త కాలేజీకి శ్రీకారం చుట్టినటువంటి ఒక మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులు మినిస్టర్స్ కానీ, అలాగే ఎమ్మెల్యేస్కి, అలాగే ముఖ్య నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. రవి గారు చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి కాలేజీల్ని మరి అభివృద్ధి చేసుకుంటూ చివరికి ఇంజనీరింగ్ కాలేజ్, అందులోనూ కూడా ఉమెన్స్ కోసం ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కాలేజీ, హైవే పక్కనే ఉండడము, బస్ ఫెసిలిటీస్ కానివ్వండి, అన్ని ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి ఒక మంచి కాలేజీ మరి ఆడపిల్లల కోసం ఏర్పాటు చేయడం అనేది మొదటగా వారి కుటుంబ సభ్యులను అభినందిస్తున్నాను. అలాగనే ఆడపిల్లలు కోసమే పెట్టారని అంటే ఆడపిల్లల మీద ఉండే నమ్మకం, పిల్లలు చక్కగా చదువుకుంటారని, మంచి డిసిప్లిన్తో చెప్పినట్టుగా వింటారని, బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోనికి మరి ముందుకు రావాలని చెప్పేసి మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే ఒక మంచి కాలేజీ ఏర్పాటు చేసేందుకు మరి రవి గారికి మరొకసారి నా అభినందనలు, శుభాశీస్సులు తెలియజేసి 30 సంవత్సరాల నుంచి ఒంగోలులో ఐఓఎం అనే కోచింగ్ సెంటర్గా, తర్వాత హర్షిని విద్యా సంస్థలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఒంగోలులోను, అద్దంకి, మార్టూరు, ఏడుగుండ్లపాడులో దాదాపుగా స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో దాదాపు 10,000 మంది పిల్లలతో ఉన్న అగ్రగామి విద్యా సంస్థ శ్రీహర్షిని విద్యా సంస్థలు. ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తూ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషం. ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయాలని, 100% ప్లేస్మెంట్ ఇవ్వాలని, ఆల్రెడీ హర్షినికి గర్ల్స్ పరంగా సెక్యూరిటీ అని గత 30 ఏళ్ళగా మేము పేరు తెచ్చుకుని ఉన్నాం. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కాలేజీలో ఉండి పనిచేస్తూ పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తాం. అందువల్లే మహిళల పట్ల పేరెంట్స్కి ముఖ్యంగా శ్రీహర్షిని అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది, ఒక మంచి ఒపీనియన్ ఉంది, ఒక మంచి భరోసా ఉంది. అలాంటి శ్రీహర్షిని ఆధ్వర్యంలో ఈరోజు శ్రీహర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో చాలా అడ్వాన్స్ కోర్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈసీఈ, ఐటీ అలాంటి అడ్వాన్స్ కోర్సులు తీసుకురావడం జరిగింది. అలానే ఎంసీఏ, ఎంబీఏ అవి కూడా ఓన్లీ గర్ల్స్కి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీని 100% ప్లేస్మెంట్గా తీసుకెళ్ళబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 20 సంవత్సరాలుగా డిగ్రీ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు మేము క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇప్పిస్తున్నాం. Chairman of CST Group of Institutions. Till now, Harshini has now shown the academic excellence in school, inter and degree and PG levels. Right now, it is stepping into the realm of higher education, and it is Harshini's main motto is to encourage the empowering of women through technical education. Thank you so much. This is Dr. Harshini, daughter of Ravi Kumar. The start of this new college is exactly the dawn of new era that is going to happen in this district, which only tells not only studies but also tells the student how to tackle the situations that's going to happen in the present generation, that is 21st century. Not only teach the students for how to study and what to do about these studies, but also to deal with the real situations that they're going to face in the future life.
ఇంజనీరింగ్ కాలేజీ పెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకు సెక్యూరిటీ పరంగా అన్ని విధాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. చాలా కేర్ అంటే ఇప్పటికీ కూడా ఇంటర్మీడియట్ గర్ల్స్ అంతా మన ఇంటి దగ్గరే ఉంటారు. అందరినీ చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఇంజనీరింగ్ వాళ్ళని కూడా ఇంకా బాగా చూసుకొని వాళ్ళకి ఇంకొంచెం ప్లేస్మెంట్స్ కన్నీ చేసేటట్టు నా వంతుగా సెక్యూరిటీ పరంగా చాలా బాగా చూసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatrananursingHome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.